హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేయడం పాపం వీధిలో ఏదో ఒక డిస్టర్బెన్సే అనమాట. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేసేసేయండి. నెక్స్ట్ టైం నుంచి చూసుకొని తీస్తాను. ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇలా స్టార్ట్ చేయడం పాపం నేను వీడియో అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అంటే చాలు అదిగోండి హారన్లు ఒకటి, ఏదో ఇంకా ఐస్ క్రీమ్ బండి ఒకటి ఆ టైంలో కూడా తిరిగేస్తున్నాయి. ఇంకా ఈ ఎండకి ఇంక మరీను. సరే, మన వీడియోలోకి వచ్చేద్దాము. ఇక్కడ ఏంటి అంటే నేను బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టుకొని అలాగా 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నాకు ఇదంటే చాలా ఇష్టం. మనకి ఏంటి అంటే ఈ ఎండకి అసలు వంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. తొందరగా అయిపోవాలి, వంట చేసినట్టు ఉండకూడదు, కానీ చేసుకోవాలి, తినేయాలి అనమాట టేస్టీగా. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ అయితే చేశాను నేను. ఫస్ట్ టైం చేసి మా పాపకి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తిన్నది. నార్మల్గా బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను అనుకోండి, అంత దూరం పరిగెడుతుంది నాకు వద్దు అని. జస్ట్ ఇలా కర్రీ లాగా చేసి పెట్టాను. చాలా అంటే చాలా నచ్చింది తనకి. మళ్ళీ చేయమనేసి కూడా అడుగుద్ది అనమాట ఇప్పటికీ కూడా. బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని అలా హాఫ్కి కట్ చేసుకొని గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, స్పూను జీలకర్ర, అంతే, ఇంకేం అవసరం లేదు. మీరు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. నేను దీనికి చారు అయితే పెట్టుకున్నా అనమాట. అందుకే చారులోకి ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర వేసి, జీలకర్ర చిటపట అయ్యాక కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అన్నీ కూడా అలా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక జీలకర్ర చిటపట ఆడినప్పుడు అందులోనే మీరు పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్నాక ఎగ్స్ వేయండి, లేకపోతే మొహం మీద పేలే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా, ఆ మసాలాలన్నీ, అబ్బా చూసారా మళ్ళీ డిస్టర్బెన్స్, సారీ అండి, ఏం అనుకోవద్దు అసలు. ఏం చేస్తాను, అలా అయిపోయింది సిచ్యువేషను. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అలా కలిపేసుకోండి బాగా. ఇప్పుడే మనం కరివేపాకు కూడా ఉంటుంది కదా, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా దాని మీదకి ఇంకా వేసేసుకోండి. వేసేసుకొని కాస్త అది ఫ్రై అయ్యేదాకా ఉంచండి. కొంచెం అటు ఇటు ఉల్టాగా స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఆ చందమామ అవి ఉంటాయి కదా, విడిపోతాయి. సో విడిపోయిన ప్రాబ్లమే లేదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సేమ్ ఇదే రెసిపీలో నేను వెల్లుల్లి కారం ఎగ్ ఉంటుంది కదా, అది కూడా చేశాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. వీడియో చూసినంతసేపు చిరాకు పడకుండా ఈ సౌండ్లకి ప్లీజ్ అండి ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఏంటి అంటే కర్రీ అంతా అయిపోయింది కదా, లాస్ట్లోని ఆ కర్రీ ఎగ్స్ అన్నీ ఒక దాంట్లోకి తీసేసి ఆ మూగిళ్ళ లోపల ఉన్న ఆయిల్ ఉంటుంది చూసారా, అద్భుతం అనమాట అది. అందులో కొంచెం రైస్ వేసుకొని మొత్తం అలా కలిపేసి ఒక్కొక్క ముద్దలోని ఒక్కొక్క మొక్క తీసుకొని తింటే ఉంటుంది సూపర్ అనమాట. వేస్ట్ చేయకండి, తినేయండి. ఒకసారి ట్రై చేసుకొని, చాలా బాగుంటుంది. కరివేపాకుతో సహా తినేయచ్చు. కరివేపాకు కూడా మనకి బాగా క్రిస్పీగా అయిపోద్ది అనమాట అలా ఫ్రై చేసుకుంటే. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, నేను లాస్ట్లో చెప్తున్నాను, చాలా తెలివైన దాన్ని కదా.